ప్లాస్టిక్ ఒకటి, తర్వాత ఈ నిల్వ ఉన్న నీరు ఒకటి, ఈ డెంగ్యూ లక్షణాల నుంచి మనం దూరంగా ఉండడం ఒకటి ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు మనకు జరిగే పరిసర ప్రాంతాల్లో కూడా మామూలు వచ్చే వైరస్ కానీ మన పబ్లిక్ ఏమైనా ఆరోగ్యపరంగా మనం కొంచెం చర్య తీసుకుంటున్నట్లు ముఖ్యంగా మన ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఉదాహరణకి మనకు వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తాగడము, మాస్కులు ధరించడము, తర్వాత ఈ వాతావరణం వర్షాకాలం కాబట్టి కొత్త నీరు మనకి వస్తుంది కాబట్టి దానివల్ల పిల్లలకి తొందరగా అతిసార లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోకపోతే హాస్పిటల్ వచ్చిన తర్వాత పెద్ద మేజర్గా ఈ న్యూమోనియా కానీ, అతిసార కానీ, ఆ తర్వాత మొత్తం మనకి రీనల్ ఫెయిల్యూర్ పోవడం కానీ అంత దూరం పోకుండా మనం చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు.